హాయ్ హలో నమస్తే, నేను మీ కిట్టు. వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ అంటేనే జనాలకు ఒక ఆతృత. ఎప్పుడెప్పుడు సీజన్ మొదలవుతుందా, ఎప్పుడెప్పుడు ఏ కంటెస్టెంట్స్ వస్తారు, ఎలాంటి సెలబ్రిటీస్ రాబోతున్నారు, ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ వస్తారా, లేకపోతే యూట్యూబర్స్ వస్తారా, లేకపోతే హీరోయిన్స్ వస్తారా, సీరియల్ వాళ్ళు వస్తారా, ఇలా అనేకమైనటువంటి ప్రశ్నలు జనాల లోపల వాళ్ళ మైండ్ లో ఉంటాయన్నమాట. సో ఇవాళ ఎవరు వస్తారు, ఆ షో ఎలా ఉండబోతుంది, ఎలాంటి వాటిలతో ఇది ముందుకెళ్ళబోతుంది అనే అనేక అంశాల గురించి మనతో మాట్లాడేందుకు సీనియర్ జర్నలిస్ట్ మహేష్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మహేష్ గారు. నమస్తే. అసలు ఈ బిగ్ బాస్ షో ఎలా ఉండబోతుందండి? సీజన్ 8 అనేది కొంచెం డిఫరెంట్ గా ఉండబోతుంది లాస్ట్ సీజన్స్ తో పోల్చుకుంటే అని కొన్ని కారణాలు ఉన్నాయి. ఎలా ఉండబోతుంది బిగ్ బాస్ ఎలా ఉండబోతుందంటే ఎప్పటిలాగానే ఉండబోతుంది. ఎంతమంది హెడ్ చేస్తారో అంతమంది ఫాలోవర్స్ ఉంటారు. దాని మీద ఇంట్రెస్ట్ గా దాన్ని చూద్దాం అనే వాళ్ళు ఉంటారు. కానీ టోటల్ బిగ్ బాస్ మీద అయితే ఎంత నెగిటివిటీ ఉందో అంత పాజిటివిటీ కూడా ఈ జనం ఎంత చూస్తున్నారో దానికి అంత పబ్లిసిటీ ఉంది, అంత క్రేజ్ ఉంది. అయితే ఈసారి బిగ్ బాస్ 8 ఎలా ఉండబోతుంది అనేది ఒకసారి మనం చూద్దాం. అంటే కంటెస్టెంట్స్ బట్టి కూడా హౌస్ లో ఎలా ఉండబోతుంది అనేది అర్థం. కంటెస్టెంట్స్ గురించి మనం మాట్లాడుకుంటే కంటెస్టెంట్స్ ఎవరు రాబోతున్నారు అంటే సీరియల్ వాళ్ళ, సినిమా వాళ్ళ, దాదాపుగా మిగతా ఎపిసోడ్స్ మనం చూసుకుంటే ఒక్కొక్క కేటగిరీ నుంచి ఒక్కొక్కరిని తీసుకురావడం జరుగుతుంది. అలా ఈ 8th సీజన్ కి ఎవరు రాబోతున్నారు? ఇప్పుడు బిగ్ బాస్ 8 సీజన్ లో ఇప్పుడు ఇవాళ 31st ఇవాళ నైట్ కే కొంతమంది కంటెస్టెంట్స్ ఎంటర్ అవడం జరుగుతుంది. అది 31st ఇవాళ నైట్ కే అది స్టార్ట్ చేస్తారు. వరుసగా ఒక్కొక్క గెస్ట్ లోపలికి వస్తారు. రేపు 1వ తారీఖుకి మొత్తం గెస్టులందరినీ పిలుస్తారు. అయితే మనకి తెలిసినంత వరకు మొదటి విష్ణుప్రియ యాక్టరు, సినిమాల్లో కూడా యాక్ట్ చేసింది. ఆమె ఒకటి కంటెస్టెంట్స్ 100% ఎంటర్ అవుతున్న వాళ్ళు మనకి తెలిసిన వాళ్ళు. తర్వాత అభిరామ్ వర్మ అని అతను చిన్న సినిమాలు హీరోగా చేశాడు, అతను ఒకతను. తర్వాత బెజవాడ బేబక్క అని ఆమె ఇన్స్టాలో ఫెమిలియర్, చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు ఆమెకి. ఓకే. తర్వాత అభినయ్ నవీన్ అని మన కామెడీ క్యారెక్టర్లు చేస్తాడు. పెళ్లి చూపులు సినిమాలో ఆయన యాక్ట్ చేశాడు. అట్లానే కొన్ని తెలుగు సినిమాలో చాలా వాటిలో ఆయన కనబడుతుంటాడు. ఆయన ముఖపరిచయం అందరికీ ఉంది. ఓకే. తర్వాత కిరాక్ సీత అని ఇంతకుముందు ఆమె ఇంకో వ్యక్తితో కలిసి ఈ బిగ్ బాస్ మీదే ఆమె ఇవి వీడియోస్ చేసి పెట్టేది. ఆమె ఈసారి ఎంటర్ అవబోతున్నారు. ఈమె బేబీ అనే సినిమాలో కూడా యాక్ట్ చేశారు. ఓకే. తర్వాత మన ఖయ్యూమ్ గారని ఆలీ గారి తమ్ముడు, ఆయన వచ్చే అవకాశం కూడా ఉంది. అంటే నాట్ షూర్ 100%, కానీ సంప్రదించారు, అవకాశం ఉందని మాత్రం తెలుస్తుంది. తర్వాత విస్మశ్రీ అని ఆమె ఇన్స్టాగ్రామ్ లో ఫెమిలియర్ బాగా. ఆమె ఇన్స్టాగ్రామ్ లో నేను కొన్ని రోజులు అందుబాటులో ఉండనని చెప్పడం జరిగింది. దాన్ని బట్టి ఆమె కూడా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అవుతున్నారని అర్థం చేసుకోవాలి. తర్వాత 100% మన ఆర్జే శేఖర్ భాష ఈ మధ్య బాగా ఈ మీడియాలో బాగా ఆయన అందరికి పరిచయమే. మీడియాలో మన లావణ్య రాజతరుణ్ విషయంలో ఆయన చాలా ఈ మన యూట్యూబ్ ఛానల్స్ కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ బాగా ఈ మధ్య కాలంలో బాగా ఆయన వెలుగులోకి వచ్చాడు. ఆయన శేఖర్ భాష కూడా ఈసారి హౌస్ లోకి వస్తున్నారు. అట్లానే న్యూస్ రీడర్ కళ్యాణి గారు వచ్చే అవకాశం ఉంది. తర్వాత మన ఆదిత్య ఓం అని ఇంతకుముందు ఒక 15-20 ఏళ్ల క్రితం ఆయన హీరోగా ఎంటర్ అయ్యారు. లాహిరిలో సినిమా ఒకటి, ఇంకా కొన్ని సినిమాల్లో ఆయన హీరోగా చేశారు. ఆయన వస్తున్నారు. తర్వాత నిఖిల్ మలయక్కల్ అని ఆయన ఈ కిలాడి గైస్ అని చేశారు. ఆయన కొంచెం ఎంటర్టైనింగ్ గా ఉంటుంది, ఆయన యాటిట్యూడ్ కానీ అది. ఆయన ఒకళ్ళు వస్తున్నారు. తర్వాత మనకి వస్తే యష్మి గౌడ్ అని సీరియల్ యాక్టర్, ఆమె కన్నడ నటి ఆమె, కానీ మన తెలుగు సీరియల్లో యాక్ట్ చేస్తుంది. అందరికీ ఆమె పరిచయమే బాగా. ఇది పోతే వైల్డ్ కార్డ్ ఎంట్రీతో కొంతమంది ప్రముఖులు వచ్చే అవకాశం ఉంది. వాళ్ళల్లో మన రాకేష్ అని జబర్దస్త్ లో ఆయన ఫేమస్, ఆయన ఒకళ్ళు. తర్వాత ఇంద్రనీల్ గారు ఒకళ్ళు వైల్డ్ కార్డ్ ఎంట్రీతో వచ్చే అవకాశం ఉంది. అలానే టేస్టీ తేజ, ఆయన కూడా ఇంతకు ముందు బిగ్ బాస్ హౌస్ లో ఉండి 1 వీక్ ఉండి వెళ్ళిపోయారు. మళ్ళీ ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీకి ఆయన ట్రై చేస్తున్నారు. తర్వాత రీతు చౌదరి అని ఆమె కూడా యాంకరింగ్ చేసేవాళ్ళు,
ఆమె కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీతో సెకండ్ కానీ థర్డ్ వీక్ కానీ ఎంట్రీ ఇచ్చే అవకాశం. టోటల్గా బిగ్ బాస్ 8 సీజన్లో ఇంకా కొంతమంది కూడా యాడ్ అవుతారు అనుకోవచ్చు మనం. వైల్డ్ కార్డ్ ఎంట్రీతో కొంతమంది అవుతారు. అయితే హోస్ట్గా నాగార్జున గారు ఉండబోతున్నారు. టోటల్గా బిగ్ బాస్ 8 ఎలా ఉండబోతుంది అనేది కొంచెం ఈ చూస్తే వచ్చే కంటెస్టెంట్స్ని బట్టి చూస్తే కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉండేట్టు. అంటే ఫస్ట్ సీజన్ మనం చూసుకుంటే అందరూ ఆల్మోస్ట్ జనాలకి బాగా కనెక్ట్ అయిన వాళ్ళు, బాగా తెలిసిన కంటెస్టెంట్స్ పెట్టడం వల్ల చాలా హిట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు మనం చూసుకుంటే మరీ అంత తెలిసిన ముఖాలు కాకపోయినా కూడా ఎక్కడో ఒక చోటు చూసిన వాళ్ళని తీసుకోవడం జరిగింది. అంటే బిగ్ బాస్ సీజన్ 1లో అందరికీ తెలిసిన ముఖాలు, జనాలకి బాగా తెలిసిన వాళ్ళని తీసుకోవడం జరిగింది. దానివల్ల బిగ్ బాస్ 1 బాగా హిట్ అయింది. సో ఇప్పుడు చూసుకుంటే మరీ అంత తెలిసిన వాళ్ళు కాకుండా ఏదో కొత్త గొప్ప తెలిసిన వాళ్ళు కంటెస్టెంట్స్ ని వీళ్ళు సెలెక్ట్ చేయడం జరిగింది. అంటే ఈ సెలెక్షన్ ఎలా ఉండబోతుంది, అంటే వీళ్ళు ఈ కంటెస్టెంట్స్ ఎలా ఉండబోతున్నారు? మీరు బిగ్ బాస్ 1 దగ్గర నుంచి చూసుకుంటే హోస్ట్ దగ్గర నుంచి లేదా గెస్ట్లు కానీ బాగా అందరికీ బాగా పరిచయం ఉన్న వాళ్ళు ఉండేవాళ్ళు, ఫెమిలియర్ పర్సన్స్ ఉన్నారు. సీజన్ టు సీజన్ చూసుకుంటే మీకు గ్రాడ్యువల్గా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మన సినిమాస్ కానీ వీటిల్లో ఉన్న వాళ్ళు తగ్గుతూ వస్తున్నారు. ఇప్పుడు ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్లు కానీ, ఇన్స్టాగ్రామ్లో కొంచెం ఫేమస్ అయిన వాళ్ళు, లేకపోతే ఈ వెబ్ సిరీస్లో కానీ సీరియల్స్లో కానీ ఇట్లా చేస్తున్న వాళ్ళు ఇలా రావటం జరిగింది. తర్వాత మన మీడియాలో కూడా రిపోర్టర్స్ కానీ ప్రజెంటర్స్గా చేసిన వాళ్ళు వాళ్ళని కూడా తీసుకురావటం. ఇప్పుడు గ్రాడ్యువల్గా సీజన్ 8కి వచ్చేటప్పటికి అంత స్టఫ్ లేకుండా పోయింది. అంటే అంత ఫెమిలియర్ పర్సన్స్ కన్నా చాలా మంది వాళ్ళని కన్సల్ట్ చేసిన ఇంట్రెస్ట్ చూపించే అవకాశం వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. కారణం ఏంటంటే బిగ్ బాస్కి రాను రాను ఏంటంటే ఒక టైపు బ్యాడ్ నేమ్ అనేది రావటం మొదలైంది. దాంతో సీజన్ మారే కొద్దీ మీకు మంచిగా మనకి ఫెమిలియర్గా ఉండే ఫేసులు కానీ లేకపోతే మన మెయిన్ స్ట్రీమ్లో ఉండేవాళ్ళు ఇంట్రెస్ట్ చూపించడం కూడా తగ్గించేశారు. అందుకని వీళ్ళు ఏంటంటే దొరికిన వాళ్ళతోనే ఏదో ఒకటి లాగిచ్చేద్దాం అన్నట్టు వీళ్ళు ప్రయత్నం జరుగుతుంది. అలానే రాను కూడా తెలియని వాళ్ళు కొన్ని తెలిసిన ఫేసులు, కొన్ని ఏమో అవుట్డేటెడ్ ఫేసులు ఇలాంటివి కనబడుతుంది.